మాతృదేవో భవ. ఈరోజు మనం లలితా సహస్రనామ వైభవంలోని 96 నుండి 100 శ్లోకాల వివరణను తెలుసుకుందాం. అమ్మవారు ఎప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండే ముఖం కలది అని, ఆవిడ పద్మంలా సుకుమారంగా ఉంటారని, ఈ సృష్టిలో మనం కంటితో చూడలేని అతి చిన్న పరిమాణంలో కూడా ప్రాణశక్తిగా ఉండేది ఆ తల్లేనని సుముఖీ నళిని శుభ్రు శోభనా సురనాయిక అనే శ్లోకం ద్వారా తెలుస్తుంది. మనకు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి, కానీ అమ్మవారికి పుట్టుక ముసలితనం లాంటివి ఉండవని, ఆవిడ ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటారని, లోకంలో ఎంతో సాధన చేసే సిద్ధులందరికీ ఆ తల్లే దిక్కని వయోవస్థా వివర్జిత అనే శ్లోక వివరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మన కంఠభాగంలో ఉండే విశుద్ధి చక్రంలో అమ్మవారు డాకిని అనే పేరుతో ఉంటారట. ఇక్కడ ఆవిడకు ఒకటే ముఖం ఉంటుంది. ఆవిడకు పాయసం అంటే చాలా ఇష్టమట. మన శరీరంలోని చర్మం స్పర్శ గుణాన్ని ఆ తల్లే నియంత్రిస్తూ, మనం మాట్లాడే ప్రతి మంచి మాటకు ఆ తల్లి శక్తిని ఇస్తూ ఉంటారని విశుద్ధి చక్ర నిలయ అనే శ్లోకం ద్వారా తెలుస్తుంది. మన గుండె భాగంలో ఉండే అనాహత చక్రంలో అమ్మవారు రాకిని అనే రూపంలో ఉంటారట. ఇక్కడ ఆవిడకు 2 ముఖాలు ఉంటాయి. ఆవిడ మన శరీరంలోని రక్తాన్ని అధిష్ఠించి ఉంటారట. మన గుండె కొట్టుకోవడానికి, ఒంట్లో రక్తం ప్రవహించడానికి ఆ జగన్మాతే కారణమని అనాహతాబ్జనలయ శ్యామాభా వదనద్వయ అనే శ్లోకం మనకు తెలియచెప్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మన గొంతులో మాటగా, గుండెలో రక్తంగా, మనలోని ప్రాణశక్తిగా ఉన్నది ఆ అమ్మవారే. ఆ తల్లిని మనం ఎంత భక్తితో కొలిస్తే మన బుద్ధి అంత ప్రకాశిస్తుంది. ఆ జగన్మాత కరుణ మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.